అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న ఇన్విజిబుల్ చైనే వేరే మోడల్ చూద్దామండి. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ బట్ చాలా బాగుంది. ఇది గేర్ వైర్ అండి. 45 సెంటీమీటర్స్ స్కేల్తో మనం నార్మల్ స్కేల్తో తీసుకున్నాను. కొంచెం సెంటర్కి లాక్ చేసి ఇది బ్యాంగిల్స్ చామ్ అండి. ఫ్లవర్ షేప్లో తీసుకున్నాను నేను. ఆ చామ్ని ఎక్కించుకొని ఇప్పుడు మనం ఒక షుగర్ బీట్ని యాడ్ చేసుకుందాం. ఆ షుగర్ బీట్ తర్వాత కలర్ బీట్, స్మాల్ సైజు బీట్స్ అనేవి కలర్వి. బ్లాక్ బీట్స్ అయితే ఇంకా బాగుంటుంది, బట్ ఇది మెరూన్ కలర్ అండి. ఒక షుగర్ బీట్, ఒక మెరూన్ కలర్ బీట్ ఇలా యాడ్ చేసుకున్నాను. ఒక 3 కలర్ బీట్స్ ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు లాక్ బీట్స్ యాడ్ చేసుకున్నాం. అండ్ అటువైపు కూడా ఒక షుగర్ బీట్, ఒక మెరూన్ కలర్ స్మాల్ బీట్ అండి, అవి యాడ్ చేసుకొని ట్రెండింగ్లో ఉందండి. ఏముండదు, మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది. జస్ట్ లాకెట్ దగ్గరే కొంచెం అటు సైడ్ బీట్స్ ఇటు సైడ్ బీట్స్ ఉంటాయి. చాలా బాగుందండి. సింపుల్గా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు లాక్ బీట్ ఎక్కించుకుందాం. అంతే అండి. లాక్ బీట్స్ ఎక్కించుకొని కరెక్ట్ సెంటర్ చూసుకొని లాక్ చేసేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో క్యూట్గా. కరెక్ట్ సెంటర్ చూసుకొని లాక్ చేసుకోవడం. అంతే అండి, అయిపోయింది. మన బ్యూటిఫుల్ ట్రెండీ ఇన్విజిబుల్ చైన్ స్టడీ. అండ్ ఇప్పుడు మనం ఒక లాక్ బీట్ ఎక్కించుకొని ఫిష్ హుక్ ఉంటుంది కదండి, ఫిష్ హుక్స్ ఆ హుక్ ఒకటి ఎక్కించుకొని కొంచెం ఇలా ఉంచి దాంట్లో లోపల నుంచి బీట్ని ఎక్కించాలి రివర్స్లో. అలా రివర్స్లో పుల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆ బీట్ని లాక్ చేసుకోవడమే. అంతే, లాక్ చేసుకోవడం. మీకు లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోవచ్చు అండి, బట్ సరిపోతుంది ఏమాత్రం. ఇటువైపు కూడా లాక్ బీట్ ఎక్కించుకొని మెటల్ చైన్, గోల్డ్ కలర్ మెటల్ చైన్ ఎక్కించుకొని లాక్ బీట్ని రివర్స్లో మళ్ళీ పుల్ చేసి లాక్ చేసేది. అంతే అండి, ట్రెండీ సింపుల్ ఇన్విజిబుల్ చైన్ రెడీ. చూడండి ఎంత బాగుందో, సింపుల్గా. అంతే అండి, థ్యాంక్ యూ.